పాప మమ పాప పమ పదని ద పమ గరి గజ రే మ పాప మమ పాప మమ సని ద పమ గరి గజ ని సరి మ గరి రే మ పని ద పమ పని సరి మ గరి సని ద పమ గరి మ పాప మమ పాప పమ పదని ద పమ గరి గజ రే మ పాప మమ పాప పమ సని ద పమ గరి గజ ని సరి మ గరి రే మ పని ద పమ పని సరి మ గరి సని ద పమ గరి మ పాప మమ పాప పమ పని ద పమ గరి స రానున్న వారం రోజుల్లో వినాయక చవితి అయితే మొదలు కాబోతుంది. వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణేష్. సో ప్రస్తుతం మనము బడా గణేష్ వద్ద ఉన్నాము. అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకుందాము. మనతో పాటు ఆర్గనైజర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. సో ఒక్క అడుగు నుంచి 69 అడుగుల వరకు అయితే ఈ విగ్రహం అయితే చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? భారతదేశ 140 కోట్ల జనాభాలో మా కుటుంబానికి ఇచ్చిన వరం అది. 1954లో శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే, ఆయన వారితో పాటు బస్సి కొద్ది పెద్ద మనుషులు అందరు కలిసి స్టార్ట్ చేశారు. దాని తర్వాత కాలంలో శంకరయ్య గారు మరి వారి మిత్రులు, దాని తర్వాత మా నాన్నగారు వారి మిత్రులు అందరూ దాదాపు 69 సంవత్సరాలు అంటే 71 సంవత్సరము నుంచి కంటిన్యూ సెలబ్రేట్ చేస్తా ఉన్నాం. అందరి సపోర్టు మేము చేస్తున్నా కానీ అందరి సహకారంతో మేము లీడ్ చేయడం జరిగింది. మొదటగా శంకరయ్య గారు, దాని తర్వాత సుదర్శన్ గారు, దాని తర్వాత సందీప్ రాజ్ గారు, దాంతోపాటు నాకు ఇచ్చిన వరం చైర్మన్, దాంతోపాటు బస్తీ పెద్దలు చాలామంది చేస్తారు. ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, మరి బస్తీలో ఉన్నటువంటి గజ్జల నాగేష్ గారు కావచ్చు, ఇతర పెద్దలు అందరూ, సందీప్ రాజ్ గారు, మెయిన్ శిల్పి రాజేందర్ గారు, వారితో పాటు సుమారు 100 మంది కళాకారులు, సుమారు 3 నెలల కృషితో ఇంత సుందరమైన వినాయకుడు అనేది రెడీ అవుతా ఉందన్నమాట. ఒక భగవంతు కృప, భారతదేశంలో కనివిని ఎరగని రీతిలో ఇంత సుందరమైన వినాయకుని ఖైరతాబాద్లోనే రెడీ అవుతుంది. ఎందుకంటే వినాయకులు చాలా వినాయకులు రెడీ చేస్తారు, కానీ ఆ ప్లేస్ స్థల మహత్యం కావచ్చు, భగవంతుని అనుగ్రహం కావచ్చు, వినాయకుని చూడడానికి చాలా సుందరంగా ఇక్కడ శిల్పి రాజేందర్ గారు రెడీ చేయడం జరుగుతుందన్నమాట. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రభుత్వ రంగ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళందరి సహకారంతో సుందరమైన వినాయకుడు రెడీ అవుతుండు. ప్లస్ అదేవిధంగా ఏర్పాట్ల విషయంలో కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి అదే హైదరాబాద్ సిపి గారు కావచ్చు, అందరి సహకారం ఉన్నది. వచ్చే భక్తుడు భగవంతుని ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సుమారు 100 మంది కళాకారులు, సుమారు 82 రోజులలో ఈ విశ్వశాంతి మహాశక్తి వినాయకుని మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. భారతదేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ అనేది ఈ సంవత్సరం ఈ థీమ్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే అన్న, ఇప్పుడు 69 అడుగులు అంటే నాట్ అండ్ ఈజీ జోక్ కదా, అసలు కాదు. సో ఆ విగ్రహాన్ని రెడీ చేయడానికి ఎంతమంది కళాకారులు పనిచేస్తున్నారు? సుమారు 100 మంది పైన కళాకారులు 82 రోజుల సమయంలో ఈ వినాయకుని తయారు చేయడం జరిగిందనమాట. చాలా సుందరంగా నిపుణులైనటువంటి కళాకారులని మనం తీసుకొచ్చి వినాయకుని రెడీ చేయడం జరిగిందట. శిల్పి రాజేందర్ గారి అండర్లో ఒరిస్సా సంబంధించిన కళాకారులు, అదేవిధంగా జోగారావు గారు, మరి తమిళనాడు నుంచి మూర్తి గారు, వారితో పాటు నిపుణులైనటువంటి చాలామంది కళాకారులను తీసుకొచ్చి ఇంత సుందరమైన వినాయకుని రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ వాసవి కన్యాక పరమేశ్వరమ్మ వారు, గజ్జలమ్మ వారు రెడీ అయిపోయారు. ఉపరి జగన్నాథుడు కూడా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ పెయింటింగ్స్ కూడా అయిపోతాయని నేను అనుకుంటా ఉన్నాను. అన్న చూసుకున్నట్లయితే ఇప్పుడు రేజీ సీజన్ కాబట్టి ఒక్కసారి ఏమో ఎండగా ఉంటుంది, ఒక్కసారి మబ్బుగా మారి వర్షాలు ముసురులాగా పడుతుంది. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీని తగ్గట్టు వినాయకుని పైన ఎటువంటి నీటి చుక్క కూడా పడకుండా కార్పెట్స్ కావచ్చు, అన్ని రకాలుగా ప్రికాషన్ తీసుకున్నాం. వినాయకుని మీద ఒక చుక్క నీరు పడకుండా కార్పెట్స్తో కవర్ చేసాం. నాకు తెలిసి చాలా రోజులైంది, ఒక 1 వీక్ నుంచి వర్షాలు కంటిన్యూ పడుతూనే ఉన్నాయి అనమాట. సో నాకు తెలిసి ఇవాళ రేపట్లో కూడా వర్షాలు అయిపోతేయచ్చు. అంత వర్షాలు కూడా ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి. కాబట్టి ఏంటంటే 2 రోజుల్లో మన పడతాలని తెలిసి భక్తులు చూసే విధంగా కూడా ఏర్పాటు చేస్తాము. వినాయక చవితి 2 రోజులు 3 రోజుల ముందు కూడా వినాయకుని ఆగమన అనే కార్యక్రమం కూడా బస్సు యువకులు అందరూ రిక్వెస్ట్ చేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. సో అన్న, ఎవ్రీ ఇయర్ అడుగులు పెరుగుతూనే ఉంటాయి, దట్టు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నారు. సో వాళ్ళకి పోలీసులు ఎలాంటి సహాయ చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఎలాంటి కొన్ని పెడతారు కదా అన్న ప్రోగ్రామ్స్, అవి ఏమైనా తీసుకుంటున్నారా? ఇలా చూడండి, భగవంతుని 9 రోజులలో 9 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే 11 రోజులు, 9 రోజుల్లో గణపతి కళ్యాణం ఉంది, 1,00,000 రుద్రాక్షలు ఉన్నాయి. గణపతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 40 మంది నుంచి 50 మంది వచ్చి వినాయకుని సహస్రనామ స్తోత్రము జపిస్తారు. దాంతోపాటు మరి 108 హోమగుండాలు పెట్టి హోమం చేయిస్తా ఉన్నాం. దీని మొత్తం ఓవరాల్ ఏంటంటే ఈ పూజలు చేసేయడం వల్ల ఒకటే కారణం ఏంటంటే మన తెలుగు ప్రజలే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఓకే అన్న, సో ఇప్పుడు ఏంటంటే
ప్రజలు అంటే భక్తులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు బడా గణేష్ పరదా అనేది తీస్తారు, మేము ఎప్పుడు చూడాలి దేవుడిని అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మరి ఎప్పుడు జరుగుతుంది ఆ కార్యక్రమం? వర్షాలు తగ్గించి ఎండ అయింది కొట్టేసింది అనుకోండి, ఇమీడియట్ చేస్తాము. మన 2 రోజులు కూడా ఎండ లేనందుకు తెరిచిపెట్టామన్నమాట. ఖచ్చితంగా ఇంకో 2 రోజులలో మేము వినాయకుని పరదాలను తీసేస్తాము. పెయింట్ అయిన తర్వాత మనం వర్షం పట్ట ఎటువంటి ఇబ్బంది కలగదు కాబట్టి ఇంకొక 2-3 రోజులలో పరదాలన్నీ వినాయకుని ఇంకొక పరదాలన్నీ ఓపెన్ చేస్తాం. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అన్న. సో ఇప్పుడు వినాయకుడు ఇంత పెద్ద రెడీ చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి ఇంకా ఎకో ఫ్రెండ్లీ అని అంటున్నారు. సో దానికి సంబంధించి కలర్స్ కానివ్వండి, మట్టి కానివ్వండి, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నాచారంలో పెయింట్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది మాకు, శంకర్ గారు అని, వారు ఒకరు పెయింట్ తీస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి ఏంటంటే వరి గడ్డి, వరి పొట్టు, జూట్ బ్యాగ్, రా మెటీరియల్, ఉష్క, బట్ట ఇవన్నీ కలిపితే ఇంత సుందరమైన వినాయకుడు ఏర్పడడం జరుగుతూ ఉందన్నమాట. ఇది ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. ఖచ్చితంగా ఏంటంటే ఇంతకుముందు మనం 2022 కంటే ముందు మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చేస్తున్నాయి. కానీ ఈకో ఫ్రెండ్లీ వినాయకుల్లో సుమారు ఇప్పుడు మేము ఏదైతే ఇంగ్రీడియంట్స్ వాడతాం దానివల్ల తదేకంగా 2 గంటలు వర్షం పడ్డ వినాయక విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం రెడీ చేస్తూ ఉన్నాం. 11 రోజులు ఏదైతే ఉన్నదో వినాయక చవితి 11 రోజులు కూడా భక్తులకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందించారు. సో చూసారు కదా, ఈ బడా గణేష్ ఉత్సవాల కమిటీ చైర్మన్ అయితే చాలా అద్భుతంగా చెప్తున్నారు. ప్రజలు కూడా ఖచ్చితంగా వారి జాగ్రత్తలు, సేఫ్టీ తీసుకుంటూనే ఖైరతాబాద్ దర్శనానికి రావాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికైతే కన్నుల పండుగగా ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఉత్సవమే స్టార్ట్ కాకముందే ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు. ఒకవైపు గజ్జలమ్మ, ఇంకొక వైపు అయితే మహాకాళి పరమేశ్వరమ్మ కూడా దర్శనం ఇస్తున్నారు. మరి చూడాల్సి ఉంది ఇంకా ఎంత ఉత్సవం నెలకొంటుందో. కెమెరామ్యాన్ అనిల్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.